జాబ్ ఫర్ ఆల్ ఛానల్ టుడే జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇన్ఫోసిస్ హ్యాకథాన్ అయితే ఒకటి రిలీజ్ చేసింది ఈ సంవత్సరం. సో ఇది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారనమాట. అండ్ దీంట్లోకి ఎలిజిబుల్ అయిన బ్యాచెస్ ఏంటంటే 2023 2025 ప్రతి బ్యాచ్ ఎలిజిబుల్ అవుద్ది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి February 14 అంటున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యాకథాన్లో 3 స్టేజెస్ ఉంటాయి. అండ్ స్టార్టింగ్ మీకు అన్ని చెప్పడానికి ముందర ఫస్ట్ దీనికి రిజిస్టర్ అవ్వాలంటే మీరు ఫస్ట్ ఇన్పిటిక్ అనే పేజ్లో ఫస్ట్ మీరు యూజర్ రిజిస్ట్రేషన్ అయ్యి తర్వాత ఈ ఎన్పి విత్ ఇన్ పేజ్ టెర్మినల్ పేజ్లో మీరు బ్యానర్ మీద క్లిక్ చేసినట్టయితే అక్కడ లేదా ప్రోగ్రామ్స్ అనే ట్యాబ్ ఉంటుంది. అక్కడనే క్లిక్ చేసినట్టయితే రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనకి ఎక్నాలజీస్ అన్ని చెక్ బాక్స్ క్లిక్ చేసి మనం రిజిస్టర్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాక్ విత్ ఇన్ఫై.html పేజ్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. సో this is the hack with HTML page. So the bits of coding, ready set code, okay, ready to level up, and this is the 3 steps of this hackathon. Step 1, the starting block February to March 25 and April 25 the qualifier, and the grand final is on August 25. సో మీరు ఇది ప్రతి ఒక్కళ్ళు ఇది ఎందుకు చెప్తున్నారు అనుకుంటారు. మీరు ఓన్లీ కోడింగ్ హ్యాకథానే కాదు, దీంట్లో ప్రీ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్, ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్, క్యాష్ ప్రైజ్, మెంటర్షిప్ కనెక్ట్స్ అండ్ లాస్ట్కి మీరు ఛాంపియన్ అవుతారు. అండ్ ప్రాక్టీస్ అయినా శాంపుల్ క్వశ్చన్స్ ప్రిపరేటరీ గైడ్స్. మీకు ఇది ముందర చెప్పే ముందర ఫస్ట్ మీరు ఇది రిజిస్టర్ అవ్వండి. మీకు ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేస్తే ఇన్ఫ్యూ వన్ స్పీక్ స్పాన్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు రిజిస్టర్ డీటెయిల్స్ అప్లోడ్ చేసి ఫస్ట్ రిజిస్టర్ అయితే మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి కాలేజీ అన్నీ అడుగుతుంది అనమాట. అక్కడ కాలేజీలో మీకు ఉన్న కాలేజ్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేయండి. కొన్ని కాలేజెస్ అయితే లేవు, అది ఒకసారి మీ ప్లేస్మెంట్ వాళ్ళతో కనెక్ట్ అయ్యి అప్పుడు అప్లై చేసుకోండి. అప్పుడు వాళ్ళైతే చెయ్యొచ్చు. సో ఎవ్రీవన్ జస్ట్ డోంట్ ఫర్గెట్ దట్ మీకు ప్లేస్మెంట్ టీమ్ ఉందని. అండ్ ఏదో విధంగా చేసి దీంట్లో జాబ్ కొట్టడం ట్రై చేయండి. అండ్ ఇది మన ప్రిపరేషనరీ గైడెన్స్ అయితే ఇది ఇక్కడ వాళ్ళది మనకి వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ టెస్ట్ ఫార్మెట్ వచ్చేసి దీంట్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీ, మీడియం, హార్డ్. అండ్ ఈచ్ క్వశ్చన్ వీ కెన్ రైట్ ఇన్ అవర్ ఓన్ ప్రిపరేడ్ లాంగ్వేజ్ అనమాట. అండ్ నీకు ఈజీ, మీడియం, హార్డ్లోనే స్టార్టింగ్ డిఎస్ఏ తింటారనమాట రాడ్. మీడియం వచ్చేసి మీకు 3D ఆల్గరిథం యూజ్ చేస్తారు. హార్డ్కి వచ్చేసి డైనమిక్ ప్రోగ్రామింగ్. ఇవి ఆల్గరిథమ్స్ అనమాట. దేంట్లో ఉంటాయంటే డిఎస్ఏలో ఉంటాయి. ఓ మాదిరి రాడ్ కాదు, మీరు చేతకు ముందర బాగా ప్రిపేర్ అయితే కానీ సాల్వ్ చేయడం చాలా కష్టం. గ్రీడీ ఆల్గరిథం వచ్చేసి ప్యూర్ ఆర్థోడాక్స్ రిలాక్స్డ్. మీరు ఫస్ట్ గ్రీడీ ఆల్గరిథం ఏంటో తెలుసుకొని కొంచెం ప్రిపేర్ అయితే బాగుంటుంది. అవన్నీ అడ్వాన్స్డ్ ఇంకా. అండ్ డైనమిక్ ప్రోగ్రామ్ వచ్చేసి మీకు గ్రీడీ ఆల్గరిథం అంటే కొంచెం అది హార్డ్గా ఉంటుందేమో, ఇదైతే కొంచెం మీకు వే ఆఫ్ లెర్నింగ్ ఇది ఈజీగా ఉంటుంది దాని మీద. ఎందుకంటే సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేసి దాంట్లో రిజల్ట్ తెచ్చుకొని మనం ఒరిజినల్ మెయిన్ దాంట్లో ఒక మెయిన్ సంథింగ్ లైక్ మీకు జావాలో సబ్ క్లాస్ మనకి సబ్ ప్రోగ్రామ్స్ చేసుకుని ఒక మెయిన్ క్లాస్లో మనం రన్ చేసుకుంటాం చూసారా, సేమ్ ఆ టైప్ అనుకోండి. దీనిలో ఆప్టిమల్ అప్రోచ్ ఉంటుంది. ఓవర్ ల్యాపింగ్ ఆప్టిమల్ అంటే టాప్ డౌన్ విత్ బాటమ్ అప్, మెమరైజేషన్, క్యాకీ రిజల్ట్స్ ఇవన్నీ చూసుకుని మీకు ఫాస్ట్గా కూడా రావాలి. అవి కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఏ అప్రోచ్ ఫాలో అయితే మీకు ఫాస్ట్గా ఆన్సర్ వస్తుందో. అండ్ డిఫికల్టీ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ మనకి శాంపుల్ ఎగ్జామ్స్ డైనమిక్ ప్రోగ్రామింగ్ వచ్చి స్నాప్షాట్ ప్రాబ్లమ్ విత్ నాపిక్ నెంబర్స్, పాలిండ్రోమిక్ సబ్ సీక్వెన్స్, లాంగెస్ట్ కామన్ సబ్స్ట్రింగ్, జిగ్స్ట్రాస్ ఆల్గరిథం. అండ్ ఆఫ్టర్ దట్ మీరు క్వాలిఫై అయిపోతే మీకు ఇంటర్వ్యూ అని పెడతారనమాట. 1 hour ఉంటుంది. దాంట్లో మీకు పజిల్ ప్రాబ్లం ఇచ్చేసి మీకు నచ్చిన లాంగ్వేజ్లో సాల్వ్ చేయమంటారు. ఫుల్ అడుగుతారు. స్టూడెంట్స్ ఫ్రమ్ సిఎస్ఆర్ ఐటీ బ్రాంచెస్ కూడా అన్నీ అడుగుతారు. అండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ బ్రాంచెస్ కూడా అన్నీ అడుగుతారు. మీరు మ్యాక్సిమం ఈ కోడ్ రాసినప్పుడు సారీ చేశారంటే మీకు అడిగినప్పుడు కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఈ కోడింగ్ చేసినప్పుడు మీరు కొంచెం అన్నీ ప్రిపేర్ అయ్యి అన్నీ నెవరేసుకుంటే మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూలో అడిగేటప్పటికి మీకు పెద్ద ఉండదు. తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ గట్రా మీకు అసైన్ అవుతుంది. దాంట్లో అంటే కొంతమంది పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. మీరు ర్యాంకింగ్ చాలా బాగుండి వివచ్చంగా చేసే వాళ్ళమైతే కొంతమందికి డైరెక్ట్గా తీసుకుంటారు, లేదా కొంతమంది పెడతారు హెచ్ఆర్ గట్రాని. అండ్ దిస్ ఈస్ ద శాంపుల్ క్వశ్చన్స్ పీడిఎఫ్. ఇదైతే చూసినట్టయితే
ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే మీకు ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, వెంటనే వెళ్ళి అప్లై చేయండి. సో డోంట్ వెయిట్ ఫర్ ఎనీ అదర్ థింగ్స్, go apply for this hackathon. This is a very great opportunity that is being released by Infosys, and every they conduct this hackathon every year. So don't miss out this year if you miss in 2024 or 2023. So everyone, be alert and apply for this. All the best for everyone. Bye bye. See you in the next video.